వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. 1990 ఏప్రిల్ 15 శ్రీనగర్లోని స్కిమ్స్ ఆసుపత్రిలో స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్న 27 ఏళ్ల సరళా భట్ ఆ రోజు తన హాస్టల్ నుంచి అపహరణకు గురైంది. చుట్టూ భయం, ఖాళీ అవుతున్న ఇల్లు, ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పారిపోతున్న కుటుంబాలు. కానీ కుటుంబానికి అండగా నిలవాలనే బాధ్యతతో ఆమె అక్కడే ఉండిపోయింది. 4 రోజుల తర్వాత ఆమె మృతదేహం బయటపడింది. చిత్రహింసలు, లైంగిక దాడి, శరీరంపై కత్తితో చెక్కిన JKLF అనే అక్షరాలు. ఒక మనిషిని చంపడం సరిపోలేదు, భయాన్నే సంతకంగా మిగిల్చాలని చేసిన క్రూరత్వం. కానీ ఈ కథలో అత్యంత భయంకరమైన సీన్ అది కూడా కాదు. ఆమె మృతదేహం అనంతనాగ్లోని ఇంటికి చేరేసరికి ఆ ప్రాంతం దాదాపు ఖాళీ అయిపోయింది. కన్నె కూతురు పాడెమోయడానికి కూడా 4 మనుషులు దొరకలేదు. చివరి వీడ్కోలు చెప్పే క్షణంలో కూడా వారి ఇంటిపై గ్రెనేడ్ విసిరారు. ఒక హత్యతో వాళ్ళు ఆగలేదు, భయాన్ని అంత్యక్రియల వరకు వెంటాడించారు. 1990లో కేసు నమోదైంది. ఆ తర్వాత దశాబ్దాలు గడిచిపోయాయి, ఫైళ్ళు మూసుకుపోయాయి, కాలం ముందుకు వెళ్ళింది. కానీ న్యాయం జరగలేదు. ఒక కుటుంబానికి మాత్రం గడియారం అక్కడే ఆగిపోయినట్టుగా అనిపించింది. దాదాపు 35 ఏళ్ల తర్వాత కేసు మళ్ళీ కదిలింది. నిందితులపై ఛార్జ్షీట్ దాఖలైంది. న్యాయం ఆలస్యం నడిచొచ్చింది. కానీ 3 దశాబ్దాల నిమిషబ్దాన్ని తిరిగి తీసుకురాలేకపోయింది. సరళా భట్ ఒక పేరు మాత్రమే కాదు, ఒక కాలం ఎంత క్రూరంగా మనుషుల జీవితాలను చీల్చివేయగలదో చెప్పే గాయం. చరిత్రలో కొన్ని నేరాలు శవాలను మాత్రమే వదిలిపెట్టవు, నిమిషబ్దాన్ని కూడా వారసత్వంగా వదిలిపెడతాయి. ఏదేమైనా ఇప్పటికైనా ఆమెకు న్యాయం చేయడానికి ఛార్జ్షీట్ ఫైల్ చేశారు. న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాశ్మీర్కి సంబంధించి ఇలాంటి కథలు అనేకం. న్యాయం దొరకకుండా కొందరు మతోన్మాదుల చేతుల్లో బలైపోయిన హిందువుల కథలు, అవి తలుచుకున్నా వాటి గురించి చదువుతున్నా కంట్లో కన్నీళ్లు ఆగవు. ఈరోజు అలాంటి కాశ్మీర్ ప్రకృతి అందాలతో ప్రజలకు చేరువయింది అంటే మోదీ ప్రభుత్వానికి మనం నిజంగా కృతజ్ఞతలు చెప్పాలి. అలాగే మీరేమనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ చేయండి. అండ్ రోజు చెప్తున్నానండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలాంటి కంటెంట్ చేస్తే బాగుంటుంది అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ 1st తారీఖు వచ్చింది. శాలరీస్ అండ్ మెయింటెనెన్స్, రెంట్లు ఇవన్నీ చాలా ఉంటాయి. మీరున్నారనే ధైర్యంతోనే ఈ ఛానల్ నడుపుతున్నాము. దయచేసి సపోర్ట్ అందించండి. సపోర్ట్ మీరు లేకపోతే ఈ ఛానల్ లేదు. మేము బ్రేక్ ఈవెన్కి వెళ్ళేదాకా ఈ ఛానల్ ఆదుకోవాల్సిన బాధ్యత మీ మీదే ఉంది. చేస్తారని ఆశిస్తున్నాం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.